ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ ల్యాంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్లో మనం చూసామన్నమాట అండి. ఫైనల్గా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. హై లెవెల్స్లో కొంచెం మార్కెట్ అనేది తడబడుతుంది, క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. 65 పాయింట్స్ నిఫ్టీ పడడం జరిగింది. అయితే ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ 618 కోట్లు బై చేయడం జరిగింది. డిఐఎస్ సుమారుగా 450 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా నెట్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ ఉన్నాయి. సో మేబీ రీటైల్ పీపుల్ ఆర్ సమ్ హెచ్ఎన్ఐస్ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఉండొచ్చు. సో ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం కొంచెం చూడడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు థర్డ్ వీక్ ఎక్స్పైరీ, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కదండి. ఓకే, సో అది కూడా యాక్షన్ కూడా ప్రైస్ యాక్షన్ మనం చూస్తే కనుక అర్థమవుతుంది అనమాట అండి. సో షార్ట్ కవరింగ్ లాస్ట్లో హ్యూజ్ మూవ్స్ అని మీరు చూస్తే కనుక 3 నుంచి 3.5 మధ్య మార్కెట్లో క్రేజీ మూవ్స్ అన్ని రావడం జరుగుతుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఓవరాల్గా విక్స్ చాలా లో ఉంటుంది. త్రూ అవుట్ ద డే ఏదైతే ప్రైస్ రేంజ్ ఉంటుందో అది ఫస్ట్ 5 minutes క్యాండిల్ డిసైడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైమ్ త్రూ అవుట్ ద డే మీరు చూస్తే కనుక ఫస్ట్ 5 minute క్యాండిల్ ఏదైతే మూవ్ వచ్చిందో ఆ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. బట్ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం చాలా వైలెంట్ మూవ్స్ అనేవి రావడం మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. అండ్ కమింగ్ టు స్ట్రెంత్ మీరు చూస్తే కనుక ఓవరాల్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక క్లియర్ కట్గా కొంచెం బేరిష్ సిగ్నల్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. సో కొంచెం ఎక్కువగా వీక్నెస్ అనేది మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్లియర్గా మనకి కనిపిస్తుంది అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ ఐడియాస్ చూస్తే కనుక సెక్టర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం అనమాట అండి. సో ఈరోజు చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్ ఒకటే పాజిటివ్ ఉంది. సో అండ్ ఇన్ఫ్రా కొంచెం రియాలిటీ పాజిటివ్ ఉన్నాయి. సో అయితే మేజర్ అండర్ పెర్ఫామ్ చేసింది ఆటో, మీడియా, ఐటీ ఇవన్నీ కూడా సో అండర్ పెర్ఫామ్ చేశాయి అనమాట. ఎందుకంటే గ్లోబల్ ఇండిసెస్ ఎప్పుడైతే మళ్ళీ అగైన్ లైక్ నాస్డాక్ అవి కొంచెం పడుతున్నాయో సో మన ఐటీ కంపెనీస్ మళ్ళీ అగైన్ కొంచెం రివర్సల్ మళ్ళీ వచ్చిందనమాట అండి. మంచి కొంచెం సెల్లింగ్ వచ్చింది. అండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ మైండ్ ట్రీ అండ్ ఎల్టీ చాలా రోజులుగా మీకు తెలుసు కదా. సో ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఇది టేక్ ఓవర్ చేయడం జరిగింది కదండి. సో ఆ న్యూస్ కూడా ప్లే అవుతుందన్నమాట అండి. సో ఏదైతే మెర్జర్ ఉందో సో దానికి అలాట్మెంట్ ఎన్ని షేర్లు అవుతాయి అంటే సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా బ్రేక్అవుట్లు వచ్చాయి. కానీ సో అవన్నీ మీరు చూస్తే కనుక ఫెయిల్ అయిపోతుంది. ఆ బ్రేక్అవుట్స్ అన్ని ఫెయిల్ అయినాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ తీసుకున్నా సో ప్రాపర్ స్టాప్ లాస్ తోటి ఒకసారి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే స్టాప్ లాస్లు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే అగైన్ వీ కెన్ రీఎంటర్. బట్ ఒకవేళ మళ్ళీ కనుక సైడ్ వేసి మళ్ళీ ఏదైనా వెళ్ళిపోతే కనుక సో మార్కెట్స్ చాలా కాలం మళ్ళీ ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్లో అండర్ పర్ఫార్మెన్స్ చాలా కాలం ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ ఫ్రెండ్స్, గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. యాక్చువల్గా నేను వీడియో కొంచెం లేట్ అయిందనమాట అండి. సో బట్ ఎనీహో వీడియో చేయాలని చెప్పి నేను అయినా కూడా చేస్తున్నాను అనమాట. సో లేట్ అయిపోయింది, 8:30 దాటిపోయింది అనమాట అండి. మీరు చూస్తే కనుక ఆల్రెడీ యూఎస్ మార్కెట్ స్టార్టెడ్ ట్రేడింగ్, దే ఆర్ ఆల్ ఇన్ రెడ్ అనమాట అండి. సో డౌ జోన్స్ ఇవన్నీ చూడొచ్చు అనమాట మీరు. అగైన్ దే ఆర్ టెస్టింగ్ సమ్ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ లెవెల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ టెస్ట్ చేస్తున్నాయి అనమాట అండి. ఎస్పెషల్లీ నాస్డాక్లో అయితే వీక్నెస్ ఉంది. అండ్ జస్ట్ 2050 క్రాస్ ఓవర్ దగ్గరలో ఉందన్నమాట అండి. సో ఇది రీట్రేస్ అవి మళ్ళీ బౌన్స్ అవుతుందో లేదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ 100 పీరియడ్ అరౌండ్ మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది మనకు కనిపించింది కదా. సో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట అండి. అది లెవెల్స్ దాటి అంత కంఫర్టబుల్గా సస్టైన్ అవ్వట్లేదు అనమాట అండి. సో మన మార్కెట్స్ని గ్లోబల్ మార్కెట్స్ క్లియర్ కట్గా సో పెర్ఫామ్ చేయనివ్వట్లేదు అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన మార్కెట్లో ఏ విధమైన ప్యానిక్ కానీ ఫియర్ కానీ అయితే లేదు. సో అది క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఇండియా విక్స్ ఆల్మోస్ట్ అట్ ఇట్స్ నార్మల్ హిస్టారికల్ లోస్ ఏదైతే ఉందో ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా విక్స్ ఇంకా ప్రైస్ తగ్గడం జరిగింది. సో మీరు చూస్తే కనుక ఇండియా విక్స్ అరౌండ్ 14-15 లెవెల్ అనేది హిస్టారికల్గా చాలా లో లెవెల్ అనమాట అండి, రైట్. సో 10 అంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ బుల్లిష్ కేస్ టైంలో జనరల్గా విక్స్ చాలా లోలో ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. ఓకే, సో ఇది కూడా కొంచెం మన కాషన్గా ఉండాల్సింది అనమాట అండి పాయింట్. యాక్చువల్గా విక్స్ కనుక ఒకవేళ అరౌండ్ 10 అలా వచ్చేస్తే మాత్రం మార్కెట్ అక్కడ టాప్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదన్నమాట అండి. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇంచుమించు ఆ జోన్లో స్లోగా విక్స్ ఎంటర్ అవుతుందా అనేది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఎనీహో విల్ వెయిట్ అండ్ వాచ్. ఈరోజు పడినప్పటికీ కూడా కొంచెం లైట్గా పెరిగినట్టుగా ఉంది. కానీ బట్ ఓవరాల్గా స్టిల్ సైడ్ వేస్గానే ఉంది. సో మార్కెట్లో ఫియర్ అయితే లేదనేది సో క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు నిఫ్టీ టెక్నికల్స్ చూస్తే కనుక ప్రైస్ రిజెక్షన్ అనమాట అండి. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ టు సీ న్యూ లైఫ్ టైమ్ హై అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ అనేది మనం మొన్నే చూడటం జరిగింది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ప్రైస్ మీరు చూస్తే కనుక ప్రైస్లో హైయర్ హైస్ వస్తున్నాయి కానీ ఆర్ఎస్ఐ కొంచెం అంత స్ట్రెంత్ అయితే లేదని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఆర్ఎస్ఐ అంతా
క్లియర్ కట్‌గా స్ట్రెంత్ అయితే లేదు. ప్రైస్ అయితే మాత్రం మీరు చూడొచ్చు, ప్రైస్ చాలా హైకి వెళ్ళినట్టుంది. బట్ ఆర్ఎస్ఐ అయితే మాత్రం కొంచెం ట్యాపరింగ్ కొంచెం స్లో డౌన్ అవుతున్నట్టుగా అనిపిస్తుందనమాట. సైడ్ వేస్‌గా ఉన్నట్టుగా స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది. బట్ మార్కెట్ మాత్రం కొత్త హైస్ దగ్గర ఉంది కదా! మీరు అక్కడ చూస్తే అందుకే ఈ ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. అండ్ మనం డిస్కస్ చేయడం జరిగింది కదా! వాల్యూమ్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పి అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ రావట్లేదు. సో, హై లెవెల్ దగ్గర అంత అగ్రెసివ్ బయింగ్ కాదనమాట ఇది. సో, వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రెచ్ అయ్యి ఉన్నాయి. సో, మార్కెట్స్ కొంచెం ఎక్స్ట్రా స్ట్రెచ్డ్‌గా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ అలారం సెటప్ చేసుకున్నాం అని చెప్పాను కదండీ. సో, 18,000 సైకలాజికల్ మార్క్ ఒకవేళ బ్రేక్ అయిపోతే 18,000 కింద క్లోజింగ్ బేసిస్ వస్తే కనుక నా ఈటీఎఫ్స్ ఒకసారి నేను ప్రాఫిట్ బుక్ చేయడానికి ఐఎమ్ రెడీ అనమాట అండి. అండ్ ఇంకొక పారామీటర్ ఏంటంటే ఒకవేళ ఇది 18,000 కిందకి రాలేదు, మళ్ళీ కొంచెం డ్రాప్ వచ్చి మళ్ళీ ఏదైనా బౌన్స్ అయ్యి వెళ్తే కనుక సో నిఫ్టీ పిఈ మల్టిపుల్ అరౌండ్ 25 దాటితే కనుక నిఫ్టీ పిఈ మల్టిపుల్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సో 25 ఆ రేంజ్కి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి నేను అప్పుడు కూడా ప్రాఫిట్ బుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అండి. ఓకే, సో ఈ రెండు మెయిన్ ఐడియాస్ బేసిక్ యాజ్ టార్గెట్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చెప్పి మనం అది కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. సో ఎందుకంటే వీఆర్ సిట్టింగ్ ఆన్ లైక్ 20-30% రేంజ్ డిఫరెంట్ ఈటీఎఫ్స్ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు సో వీ షుడ్ బి రెడీ, అంటే ఒక ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే షార్ట్ టు మీడియం టర్మ్ గురించి తీసుకున్నాయి కాబట్టి సో వాటి జాబ్ జరిగి ఇట్స్ దేర్ జాబ్ ఈజ్ డన్. సో ఏదైతే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసామో అందుకంటే మంచి రిటర్న్ రావడం జరిగింది కాబట్టి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ మనీ అనమాట అండి అవుట్ ఆఫ్ మార్కెట్. సో ఈ విధంగా ప్రాఫిట్స్ ఎర్నింగ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఓకే, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా సో చాలా రోజుల నుంచి ఇట్ హ్యాస్ బీన్ అవుట్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ కదా. సో ఈరోజు కూడా సో బాగానే బ్యాంక్ నిఫ్టీలో పెర్ఫార్మెన్స్ అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. బట్ క్యాండిల్స్ మీరు చూస్తే కనుక క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదండి. సో చాలా చాలా నేరో క్యాండిల్స్, అంటే ప్రైస్ యాక్షన్ చాలా స్క్వీజ్ అయిపోతుంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్. అండ్ వాల్యూమ్ యాక్షన్ చూడండి. సో ప్రీవియస్గా వాల్యూమ్ బార్స్కి ఇప్పుడు వాల్యూమ్ బార్స్కి చాలా అంటే పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉందన్నమాట అండి మార్కెట్లో. ఎందుకంటే హై లెవెల్స్ దగ్గర ఇంత అగ్రెసివ్ బయింగ్ చేయడానికి పీపుల్ ఆర్ హెసిటేటింగ్. సో అంటే ఇలా ఏదైనా ట్రిగ్గర్ వచ్చి ఏదైనా ఒక న్యూస్ ఏదైనా ఈవెంట్ వస్తే పైకి వెళ్తుంది కొంచెం. బట్ కానీ ఏదైనా కొంచెం నెగిటివ్ ఏదైనా వస్తే మాత్రం పడడం ఫాల్ మాత్రం కొంచెం ఎక్కువ సివియర్గా వచ్చే ఛాన్సెస్ జనరల్గా ఉంటాయి. ఎందుకంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. హై వాల్యుయేషన్స్ దగ్గర కొంచెం బాగా రన్అప్ వచ్చిన తర్వాత సో ఇండిసెస్ కానీ స్టాక్ కానీ కొంచెం ఏదైనా ఏమాత్రం కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చినా ప్రైజెస్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి, రైట్? సో 42,000 అనేది ఒక సైకలాజికల్ మార్క్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 42,450 దగ్గర ఉంది ఇప్పుడు. సో 42,000 బ్రేక్ అయితే కనుక సో ఇట్ మే టెస్ట్ 41,000 ఆల్సో. సో ఒకవేళ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఇట్స్ ఏ క్లియర్ కట్ ఎగ్జిట్ అనమాట అండి. సో అదర్వైజ్ అంటిల్ దెన్ వీ కెన్ వెయిట్ అనమాట. ఎందుకంటే అరౌండ్ 18-19 మల్టిపుల్ ఉంది పిజీ మల్టిపుల్. సో నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక సో ఇట్ ఈస్ ఓకే అనమాట. అంటిల్ అన్లెస్ 22 క్రాస్ చేసేదాకా వీ కెన్ టేక్ సమ్ ఛాన్సెస్ కాబట్టి సో అది కూడా మనం వాచ్ చేస్తూ ఉండాలి, రైట్? అండ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని స్టాక్స్ డిస్కస్ చేశాం కదా. ఈరోజు స్టాక్స్ బాగానే పెర్ఫామ్ చేయడం, యాక్చువల్గా నిన్న వీడియోలో అతుల్ లిమిటెడ్ చెప్పడం జరిగిందనమాట అండి. సో యాక్చువల్గా ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. యాక్చువల్గా అతుల్ కాదనమాట అండి, నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది సో అతుల్ ఆటో ఫ్రెండ్స్, రైట్? సో యాక్చువల్గా ఇది అప్డేట్ అయినట్లేదు. సో ఒక్కసారి లెట్ మీ రిఫ్రెష్, ఎందుకంటే నేను ఈరోజు కొన్ని స్టాక్స్ కూడా మీతో షేర్ చేద్దామని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో అతుల్ ఆటో లిమిటెడ్ అనమాట అండి. సో అతుల్ ఆటో లిమిటెడ్లో మీరు చూస్తే కనుక సో ప్రైస్ యాక్షన్ బాగా డెవలప్ అయిందనమాట అండి. సో అతుల్ ఆటో ఇప్పుడు చూసారు అప్డేట్ అయింది. సో అతుల్ ఆటో అనమాట అండి, నేను మీకు నిన్న యాక్చువల్గా షేర్ చేద్దాం అనుకున్నాను. ఇది సరిగ్గా అప్డేట్ అవ్వలేదు ప్రైస్, మీరు చూసారు కదా. యాక్చువల్గా నిన్న షేర్ చేస్తుంటే సరిపోదని నిన్నే నా రాడార్లోకి రావడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు మిస్ అయిపోయాం అనమాట. 5% ఆల్రెడీ ఇట్ వెంట్ అప్, రైట్? బట్ స్టిల్ మీరు చూస్తే కనుక కొంచెం అన్జూమ్ చేసి చూస్తే కనుక సో ప్రైస్ యాక్షన్ ఇంకా చాలా వండర్ఫుల్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టాక్ 310 దగ్గర ఉంది, 350 దాకా ప్రస్తుతానికి ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి 350 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబౌవ్ దట్ 450 దాకా కూడా సో వెళ్ళే ఛాన్సెస్ అయితే షార్ట్ టు మీడియం టర్మ్లో కనిపిస్తుంది అనమాట అండి. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, రైట్? అండ్ కొన్ని స్టాక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి బాగానే ఉన్నాయి అనమాట అండి. అయితే ఫినోలెక్స్ పైప్ కొంచెం పడడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఈరోజు వండర్ఫుల్ మూవ్ వచ్చింది, దట్ ఈస్ టిమ్కెన్ అనమాట అండి. సో 20% అప్పర్ సర్క్యూట్ ఎంత ప్రైస్ పెరిగిన తర్వాత మీరు చూడొచ్చు అనమాట అండి. సో చూసారు కదా. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే పెరిగే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ నిన్న వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది. నిన్న వీడియోలో కూడా చాలాసార్లు మనం దీని గురించి డిస్కస్ చేసాం. చాలామంది ₹1,000 షేర్ దొరుకుతుందేమో, అది కొందాం, చీప్గా కొంటే బెటర్ కదా, సో తొందరగా పెరిగిపోద్ది, ఇలాంటి రాంగ్ అజంప్షన్స్తో ఉంటారన్నమాట అండి. సో పెరిగే స్టాక్సే పెరుగుతాయి.
సో తక్కువలో ఉందంటే ఇట్ హ్యాజ్ ఎ సమ్ రీజన్ అనమాట అండి, రైట్? అది అంత చీప్గా ఉందంటే సో దాని వర్త్ అంతే. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఇంత వండర్ఫుల్గా పెరిగింది. నేను పిఈ మల్టిపుల్ మీరు చూస్తే వాల్యూ ఇన్వెస్ట్ చేయలేరు అనమాట అండి. పిఈ మల్టిపుల్ అబోవ్ 60 ఉంది, రైట్? సో అదర్ బేరింగ్ కంపెనీస్ కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రేడింగ్ హయ్యర్ వాల్యూ, బట్ మార్కెట్ ఈస్ గివింగ్ హయ్యర్ వాల్యూషన్ దీనికి. ఎందుకంటే ఈ మేబీ ఎర్నింగ్ గ్రోత్ ఇంకా విజిబిలిటీ బాగుంది, వాళ్ళ గైడెన్స్ బాగుండొచ్చు, ప్రాఫిటబిలిటీ బాగుంది, రైట్? లేదంటే ఇంత ప్రైస్ దగ్గర కెన్ యూ ఇమాజిన్ 20% అప్పర్ సర్క్యూట్ అనమాట అండి. సో వండర్ఫుల్గా సో సర్క్యూట్ ఫ్రీజ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. హై లెవెల్లో మీరు ఇలా చూసినా కూడా ఈ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఈ రోజే రావడం జరిగింది. ఈ రోజు యాక్చువల్గా ఒక 20% అప్పర్ సర్క్యూట్ విత్ వెరీ వెరీ గుడ్ వాల్యూమ్స్ అంటే యూ క్యాన్ ఇమాజిన్ అనమాట అండి. సో స్టాక్ ఈజీగా 3700 అంటే ఇక్కడ నుంచి 200-300 రూపీస్ ఈజీగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్? సో అంటే ప్రైస్ యాక్షన్, వాల్యూమ్ ఇవన్నీ చూసిందని బట్టి సో మనకి ఈజీగా సో టార్గెట్ అయితే సో లాంగ్ టర్మ్లో అయితే 4000 దాటినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి, మీడియం టు లాంగ్ టర్మ్లో. సో అంత వండర్ఫుల్గా ఇక్కడ ప్రైస్ యాక్షన్ అయితే డెవలప్ అవుతుంది, రైట్? సో అయితే కొన్ని స్టాక్స్లో అంత లిక్విడిటీ అయితే ఉండదన్నమాట. ఒక్కొక్కసారి మంచి రన్అప్ వాల్యూమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ప్రైస్ కిందకి రావచ్చు. ఇట్ మే టేక్ సమ్ టైమ్ అనమాట అండి, ఓకే? సో ఇట్ డిపెండ్స్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే బట్ ఈ రోజు మాత్రం వండర్ఫుల్ బ్రేక్అవుట్ విత్ 20%. యాక్చువల్గా నేను యాడ్ చేసినప్పుడు 20% లేదనమాట అండి. సో లైక్ 10% అలా ఉంది. బట్ ఈరోజు ఫైనల్గా ఐ థింక్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే సో ఇట్ క్లోజ్డ్ వెరీ స్ట్రాంగ్లీ అనమాట అండి. సో మీరు చూసారు కదా, సో లాస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత కూడా ఇట్ వెంట్ అప్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. సో వండర్ఫుల్ సాలిడ్ క్యాండిల్. సో కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. అగ్రెసివ్ బయింగ్ జరిగింది. సో కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అంటే ఇది సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అండి. సో ఓపెనింగ్ దగ్గర నుంచి కంటిన్యూ ఇట్ వెంట్ అప్. సో ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ అప్ అనమాట అండి. సో వండర్ఫుల్గా ప్రైస్ అనేది పెరగడం జరిగింది. సో ఇంత జనరల్గా ఇంత బుల్లిష్ మూమెంటం వచ్చిన తర్వాత కొంచెం ఫాలో అప్ యాక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా 100 or 200 రూపీస్ ఈజీగా పెరిగే ఛాన్సెస్ జనరల్గా ఉంటాయన్నమాట అండి, రైట్? ఓకే అండి. సో అయితే ఫ్రెండ్స్ ఇది ఇవే స్టాక్స్ అనమాట అండి ఈరోజు, నథింగ్ మచ్, ఓకే? సో ఇది మార్కెట్ అప్డేట్ అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఆంధ్ర బుల్స్ వెంటనే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.